వ్యక్తమైన అది కడవరకు భ్రాంతిగానే ఉంటుంది. అది సృష్టిగా వ్యక్తమైన లేక సత్యం అనే ఏకత్వంలో విలీనమై మాయమైన ఉనికి కలిగి యథార్థంగా ఉన్నట్లుగా లేక మిథ్యగా అనిపించి అస్తిత్వమే లేనిదిగా తోచిన భ్రాంతి ఎన్నటికీ భ్రాంతియే. ఊహకు అంతం లేనట్టుగానే భ్రాంతికి కూడా అంతం లేదు. నువ్వు అలా చదువుకొని మొత్తం ఎక్కడ చెప్పుకుని వివరాలు. భ్రాంతిలో పొందే అనుభవానికి 2 అంశాలున్నాయి. అవే అనేకత్వం మెనీనెస్, ఏకత్వం వన్నెస్. అనేకత్వం అనేకత్వాన్ని విస్తరిస్తూ పోతుంది. అలాగే ఏకత్వం తనకు తాను పెంచుకుంటూ పోతుంది. అనేకత్వం అనేది భ్రాంతి యొక్క స్వభావం లేదా లక్షణం. దీని మీదే భ్రాంతి తన మనుగడను కొనసాగిస్తుంది. ఈ 2 పేరాలు చెప్పుకుందాం. ఇక్కడ బాబా ఏమంటారంటే అనేకత్వం అనేది భ్రాంతి యొక్క స్వభావం అంట. నేచురల్ ఫినామినా అంటారు ఇంగ్లీష్ లో. అసలు అనేకత్వం ఎక్కడుంది? ఉన్నది ఏకత్వమే కదా. మరి అనేకత్వం అనేది భ్రాంతి స్వభావం అంటే భ్రాంతికి ఉనికి ఉన్నదా అంటే ఉనికి లేదు. కానీ దానికి ఒక స్వభావం ఉంది. ఆ ఉనికి ఉన్నట్టుగా దానికి అది వ్యక్తం అవడానికి పాపం చాలా బాధలు పడుతూ ఉంటుంది. అయితే దాని స్వభావం లేదా లక్షణం అని కూడా అన్నారు ఆయన. ఈ లక్షణం అన్న మాటతో ఏమైంది? దానికి ఉనికి కలిగించారు బాబా. స్వభావం అంటే స్వభావం వేరు, లక్షణం వేరు. లక్షణం అంటే క్యారెక్టర్. కాబట్టి దానికి ఒక క్యారెక్టర్ ఆపాదించబడింది. అయితే అది లేదు అని మనం అనుకోవడానికి తొందరపడి అవకాశం లేదు. భ్రాంతి ఉన్నది. ఎక్కడున్నది? మన యొక్క భావనలో ఉన్నది. అంచేత భ్రాంతి ఎన్ని రకాలుగా వ్యక్తమైనా అది కడవరకు భ్రాంతిగానే ఉంటుంది. దానికి ఒక స్వభావం, లక్షణం. ఒక విధంగా మరి స్వభావ లక్షణాలతో ఉన్నటువంటి ఆ భ్రాంతి ఎన్ని రకాలుగా వ్యక్తమైనా భ్రాంతిగానే ఉంటుందని బాబా అన్నప్పుడు అప్పుడు ఆ స్వభావం, ఆ లక్షణం ఏమయ్యేది? చాలా మైన్యూట్ గా గాలికి ఎగిరిపోయే విధంగా ఉన్నాయన్నమాట. అయితే అది మనకు స్పష్టంగా బాబా తెలియజేసినప్పటికీ కూడా మనం ఆ భ్రాంతి గురించి ఆలోచించాం. కానీ భ్రాంతిలోనే మనందరం ఉంటున్నాం. మన మనుగడ భ్రాంతిలోనే సాగుతుంది. అందువల్ల అది సృష్టిగా వ్యక్తమైన లేక సత్యం అనే ఏకత్వంలో విలీనమై మాయమైన ఉనికి కలిగి యథార్థంగా ఉన్నట్లున్నా లేక మిథ్యగా అనిపించి అస్తిత్వమే లేనిదిగా తోచిన భ్రాంతి ఎన్నటికీ భ్రాంతియే. సృష్టిగా వ్యక్తమవడం బియాండ్ ది స్టేట్ ఆఫ్ గాడ్. ఆది శూన్య సత్య స్థితిలో ఏమున్నది? ఏమీ లేదు. ఇన్ఫినిట్ నథింగ్నెస్, అనంతమైనటువంటి శూన్యం ఉన్నది. ఆ అనంతమైన శూన్యము ఉన్నది అని చెప్పబడింది కనుక ఆ ఉన్నది అనేటటువంటి ఒక స్వభావం అక్కడ తొలిసారి వ్యక్తమైంది. అయితే అది ఏమైంది? అలాగే ఉన్నదా? సృష్టిగా వ్యక్తమైంది. సృష్టి లేదు, ఉన్నట్లుగా సృష్టించబడింది భ్రాంతి యొక్క క్యారెక్టర్ వల్ల. సత్యం అనే ఏకత్వంలో యూనిటీ ఆఫ్
ఆల్ లైఫ్, అందులో అది విలీనమై మాయమైన మెర్జ్ అయిపోతుంది, మాయమైపోతుంది. కానీ అది కూడా భ్రాంతి. మిథ్యగా అనిపించినా, ఏమీ లేనిదిగా అనిపించినా అది భ్రాంతి. అసలు దానికి ఉనికే లేదు అని అనిపించినా కనిపించినా అది కూడా భ్రాంతి. భ్రాంతి ఎన్నటికీ భ్రాంతియే. మన మాటలు, మన పాటలు, మన చేతలు, మన ఆలోచనలు, మన అపోహలు, ఏవేవో ఉన్నతమైన ఆలోచనలు, ఇవన్నీ భ్రాంతి. ఎందుకు? మనం లేవు గనుక, ఉనికి లేని వాళ్ళం గనుక. మనకి లేదు ఉనికి. కేవలం బిందు ఆత్మలుగా మనం కోటాను కోట్లుగా ఆ మహా ఆత్మ నుండి, అంటే మహాసముద్రం, దాని నుంచి ఆ సముద్రం ఒక తరంగాన్ని ఉబ్బెత్తున ఇలా ఒక్కసారి ఒక తోపు ఇస్తే అందులో సత్యం కోటాను కోట్ల బిందు ఆత్మలు. అవి మళ్ళీ ఎక్కడ పడతాయి? ఎంత ఎత్తుకెళ్ళినా సరే సముద్రంలోనే పడతాయి. సో ఈ ప్రపంచం అనే మహా సాగరంలో బిందు ఆత్మలు అనే కోటాను కోట్ల సాగర బిందువులు అవి అదే లేవు. కానీ దురదృష్టం అవి భ్రాంతిలో ఉన్నాయి. అంటే భ్రాంతి వల్ల ఈ బిందు ఆత్మలకి ఉనికి వచ్చినది, లేకపోతే ఉండదు. అయితే ఊహకు అంతం లేనట్టుగానే భ్రాంతికి కూడా అంతం లేదు అన్నారు. మరి ఎప్పుడైతే ఆయన ఇమాజినేషన్ అంటే ఊహ, ఎవరి ఊహ? అలా ఆది శూన్య సత్యస్థితిలో భగవంతుని ఊహ. ఆ ఊహకు అంతం లేనట్టుగానే భ్రాంతికి కూడా అంతం లేనట్టుగా ఆయన ఖచ్చితంగా నిరూపించారు. ఇక్కడ ఆయన రాక, ఆయన యొక్క అవతార వ్యక్తీకరణ, ఆయన యొక్క విశ్వమానవ కార్యక్రమం, ఆయన ప్రపంచాన్ని పర్యటించడం, అన్ని జీవనదుల్ని పునీతం చేయడం, ప్రపంచాన్నంతా కూడా ఒక విధంగా సంరక్షించడం, ఇదంతా కూడా భ్రాంతిలోనే జరిగింది. అయితే ఆయన అది బయటికి వ్యక్తం చేశారు గనక యూ అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అన్నాడు ఆయన. మనమేమనుకుంటున్నాం? యూ అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అని బాబా అంటే, ఓహో అది మనకి ఉనికి లేదంటారంటే ఈయన. నీవు నేను కలిపి మనము అవుతాం అంటున్నారు కదా ఆయన. మరి మనం లేకుండా ఆయన ఎందుకనగా మాట్లాడాడు అని కొంతమందికి చక్కటి ఒక విధంగా ఊహ వస్తుంది. ఆయన యూ అంటే బిందు ఆత్మ అని అర్థం. ఐ, ఎటర్నల్ ఐ, ఇన్ఫినిట్ ఐ, ఓన్లీ వన్ ఐ. బాబా సెయింట్స్ ని ఇంగ్లీష్ వద్దు కదా అని ఇంగ్లీష్ లో తర్జుమా చేసి చెప్పుకోవడం కాదు. శాశ్వతంగా ఆయన మాటలతోనే, ఆయన మనకి ఇచ్చిన సందేశాలను సారాంశంతోనే వాటిని పరిశీలించుకోవాలి. మనం పరిశీలించకపోతే మనకి నిజం తెలియదు. అందుచేత భ్రాంతి ఎన్నటికీ భ్రాంతి. సృష్టి ఉన్నా లేకపోయినా భ్రాంతి భ్రాంతి. ఊహకు అంతం లేనట్టుగానే భ్రాంతికి కూడా అంతం లేదు. అనాది ఆదిలో అనంత ఊహ చోటు చేసుకుంది. భగవంతుని యొక్క ఉనికి ప్రపంచానికి వ్యక్తం కావడానికి ఆ ఊహ, దానికి అంతం లేనట్టుగానే భ్రాంతికి కూడా అంతం లేదంటున్నాడు ఆయన. ఇందులో ఉన్న ప్రతి మాటకి కూడా గాడ్ స్పీక్స్ బేసిస్.
అందుకే ఆయన గాడ్స్ బుక్స్ ఇచ్చాడు. అంతేగాని తల కింద పెట్టుకొని పడుకో, చదవలేకపోతే అర్థం చేసుకోలేకపోతే అని బాబా అన్నాడు తీసుకోకండి సుమండి. గాడ్స్ బుక్స్ ఇది బేస్ ఫర్ ఆల్ నాలెడ్జ్. అయితే ఈ భ్రాంతిలో పొందే అనుభవాలు ఏమిటి? ఆ అనుభవానికి ఏమున్నాయి? 2 అంశాలు ఉన్నాయి. ఒకటి అనేకత్వం, మెనీనెస్. 2 ఏకత్వం, వన్నెస్. అనేకత్వం అంటే ఈ ప్రపంచం, టోటాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్. పరిణామ క్రమంలో అన్ని జీవరాశులు కలిపితే టోటాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్, లేదా టోటాలిటీ ఆఫ్ హిందూ ఆత్మలు, డ్రాప్ సోల్స్. ఆ టోటాలిటీ అంటే అనేకత్వం. మరి ఏకత్వం అంటే ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్. ఏ ఒక్కటి అయితే ఒక్కటిగా ఈరోజు, రేపు, అవతల్నాడు ఇలా సృష్టి అంతా ఆవరించి అది దాని యొక్క ఏకత్వపు ఉనికిని ప్రపంచానికి తెలియజేస్తుందో అది ఏకత్వం, వన్నెస్, ఓన్లీ వన్. అనేకత్వాన్ని విస్తరిస్తూ పోతుంది. చూసారా? అనేకత్వము అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనం కానీ ఒక్కొక్కసారి ఆకాశానికి చూస్తే మీ అందరికీ అనుభవమయ్యే విషయం, బుడగల్లా కనబడతాయి విపరీతంగా ఆకాశం అంతా కూడా. వర్షం పడినప్పుడు ఆ బుడగల్లాగా కనిపించినవన్నీ కూడా బిందు ఆత్మలే. అలాగే సీషోర్ దగ్గర సముద్రం ఒడ్డుకు వెళితే ఒక కెరటంలో ఉవ్వెత్తున లేచే అన్ని బిందువులు కూడా బిందు ఆత్మలే. అందుకే సాగరంతో పోచాడేమో, ఆయన ది ఓషన్ ఆఫ్ లవ్ అన్నాడు. అందుచేత మీరు సముద్రం దగ్గర వెళ్తే, అధ్యగ్గాని వెళితే అక్కడ మీకు ఈ కెరటాలు ఏవి ఉండవు. 1968 ఆ ప్రాంతంలో అంటే బాబా ఉన్నారు. బాబా ఫోల్డ్లోకి వచ్చిన తొలి రోజుల్లో షిప్ యార్డ్ వెళ్ళి అది కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే అక్కడ గాంధీ గారు ఏం చేశారు, అంబా షిప్ వచ్చింది మన యుద్ధ నౌక, శ్రీను ఎవరెవరు వస్తారండి వెళ్ళి చూసొద్దాం అన్నారు ఆయన. మన యుద్ధంలో ఒక అంబా షిప్ అంటే పెద్దది, మంచిగా మన శ్రీకాకుళం అంత ఉంటుంది. అసలు దాంట్లో కబర్ రానివ్వరు. ఈయన షిప్యార్డ్లో పనిచేస్తున్నారు కాబట్టి, ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉన్నాడు కాబట్టి మా అందరికీ పాసులు తీసుకొని 10 మంది 15 మంది వెళ్ళాం. ఆ అంబా షిప్ అసలు మేము చూడలేకపోయాం. అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, అంత పెద్దది. ఆ షిప్ లో కొంత దూరం వెళ్ళేసరికి కెరటాలన్నీ ఆగిపోయేది. మరి కెరటాలు లేవు. అప్పుడు బాబా మాట జ్ఞాపకం వచ్చింది, కెరటాలు లేని ఆ పరిస్థితి ఏకత్వం. కెరటాలు ఉన్న ప్రాథమిక పరిస్థితి భిన్నత్వం. అందుచేత ఈ కెరటాల నుంచి వచ్చేటటువంటి ఈ బిందువులు అగణితం. వాటికి అసలు ఒక ముగింపు అంటూ ఉండదు. అందుచేత అనేకత్వాన్ని విస్తరించూ పోతుంది. అలాగే ఏకత్వం తనను తాను పెంచుకుంటూ పోతుంది. ఏకత్వమే, అది అనేకత్వం కాదు. కానీ ఏకత్వాన్ని పెంచుకుంటూ పోవడం అంటే అనేకత్వం వెనుక ఉన్న ఏకత్వాన్ని సైతం తనలో కలుపుకోవడం. జాగ్రత్తగా వినండి. అనేకత్వానికి వెనుక ఉన్న కూడా ఏకత్వం ఉన్నది. దాన్ని కూడా
అది కలుపుకుంటూ విస్తరిస్తుంది. ఇది ఈ యథార్థమైన, అంటే కొంతవరకు మీకు ఎవరైనా అడిగితే చెప్పడానికి ఒక విధంగా ఉపయోగపడేటటువంటి చక్కని విషయం. ముందుకెళ్ళినా కాలం యొక్క భ్రాంతిమయమైన ఆరంభంలో ఇల్యూజరీ బిగినింగ్ ఆఫ్ టైం. ఈనాడు నెలకొన్నంత గందరగోళం లేదు. భ్రాంతిలో వైవిధ్యం ఉన్నప్పటికీ చైతన్య పరిణామం యొక్క ప్రారంభంలో ఏకత్వమే ఉండేది. చైతన్యం వికసించి వృద్ధి చెందడంతో పాటు అనేకత్వం కూడా వృద్ధి చెందసాగింది. అలా ఎంతవరకు వృద్ధి చెందిందంటే అది ఏకత్వపు సరిహద్దును ఆవరించేసింది. తన అత్యున్నత స్థితికి చేరిన కెరటం వలె ఈ అనేకత్వం యొక్క శిఖర స్థితి కూడా తనకు తానే ఉపశమించి మాయమై భ్రాంతిలోని ఏకత్వం యొక్క ఆరంభాన్ని తిరిగి తీసుకొస్తుంది. శిఖరాగ్ర స్థాయికి చేరిన బాధ భ్రాంతిలోని ఈ అనేకత్వం యొక్క పరాకాష్ఠ స్థితి నాశనమయ్యేలా చేస్తుంది. చూసారా, తెలుగు మాటలే కానీ చాలా నిగూఢమైనవి, గాఢమైనవి మాటలు. భ్రాంతిమైన కాలం యొక్క ఆరంభంలో టైం, అది భ్రాంతి. దాని ఆరంభంలో అంటే ఇల్యూషనరీ బిగినింగ్ ఆఫ్ టైం అంటారు. ఈనాడు నెలకొన్నంత గందరగోళం లేదు. ఏమిటా గందరగోళం? మెనీనెస్ యొక్క ఉధృతం. భ్రాంతిలో వైవిధ్యం ఉన్నప్పటికీ చైతన్య పరిణామం యొక్క ప్రారంభంలో ఏకత్వమే ఉండేది. చైతన్యం యొక్క పరిణామంలో ఏకత్వమే ఉండేది. ఇంచేత 7 దశలు. ఆ 7 దశలు మొదటి రాయి కోటాను కోట్ల రాళ్లుగా అది వ్యక్తమైంది. అంచేత ఆ ప్రారంభంలో ఏమైంది? ఒక రూప పరిణామం అది ఒక స్థాయిలో ఆగిపోతే మళ్ళీ రెండోది ఎదురయ్యింది. చిన్న రాయి, దానికన్నా కొంచెం పెద్ద రాయి, దానికన్నా కొంచెం పెద్ద రాయి, చివరికి అంటే ఈ చిన్న రాయి నుంచి పెద్ద కొండల వరకు కూడా దాని యొక్క పరిణామ క్రమం విస్తరించుకుంటూ పోయింది. అందుచేత పరిణామక్రమం ఏమైంది? 7 దశల్లో అది ముందుకు సాగుతూ వెళ్ళింది. అంచేత చైతన్యం వికసించి వృద్ధి చెందడంతో పాటు అనేకత్వం కూడా వృద్ధి చెందసాగింది. కంటికి కనిపించిన చిన్న రాళ్ళు ఉంటాయి, అవి మనకి కొండల్లో కనిపిస్తాయి. కొండలు అవి వాతావరణంలో విపరీతమైన వర్షాలు లేదు భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఆ రాళ్ళు పడిపోయి ఒకదానికొకటి రాసుకొని బద్దలై చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అలాగే చిన్న ముక్కలు రోడ్డు మీద ఇసుకలు ఉంటాయి. ఆ చిన్న కణం కూడా అది కూడా రాతి స్థితి. కాబట్టి ఆ రాతి స్థితిలో ఉన్నది మొదటి ఏకత్వమే అయినప్పటికీ కూడా అనేకత్వం కూడా ఏకత్వంతో పాటు వృద్ధి చెందడానికి పరిణామ క్రమం ఒక విధంగా దోహదపడింది. అది ఏకత్వపు సరిహద్దును ఆవరించేసింది. రాజుగారు తన సభలోకి పిలిచి ఒక కార్యక్రమం పెట్టి ప్రజలందరినీ సభలోకి ఇన్వైట్ చేశాడు. అంటే ఆ కార్యక్రమానికి అందుకు తగినట్టుగా ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ కూడా రాజుగారు అరేంజ్ చేశారు. ఆయన పెట్టిన వినోద కార్యక్రమం ఒక మధ్యని ఏర్పాటు చేసి చుట్టూ జనాలు కూర్చోడానికి పెట్టాడు. పెడితే జనం ఎక్కువైపోయారు. చివరికి
ఆ జనంలో రాజుగారు కూడా కనబడకుండా పోయారు. పరిణామ క్రమంలో ఏకత్వానుభవంతో ఏకం అద్వితీయం బ్రహ్మ అన్న స్థితిలో ఉన్నటువంటి ఆ పురుషోత్తముడు కూడా, పురాణ పురుషుడు కూడా, ఆయన కూడా మొదలైపోయాడు. అది ఏకత్వపు సరిహద్దును ఆవరించేసింది. ఇది అత్యున్నత స్థితికి చేరిన కెరటం వలె. అత్యున్నత స్థితికి చేరిన కెరటం అంటే ఎప్పుడైనా తుఫాన్లో కానీ వెళితే మనం చూస్తాం. సముద్రంలోకి కానీ వెళ్తే మామూలుగా ఒక్కొక్క కెరటం యొక్క ఎత్తు ఒక 40 అడుగులు ఉండొచ్చు. కానీ తుఫాన్ టైంలో వెళ్తే ఆకాశాన్నే కెరటం అంటేస్తుందా అన్నట్టుగా ఉంటుంది. ఎంచేత తుఫాన్. అందుకని అత్యున్నత స్థితి చేరిన కెరటం వల్లే ఈ అనేకత్వం యొక్క శిఖర స్థితి కూడా తనకు తానే ఉపశమించి మాయమై భ్రాంతిలోని ఏకత్వం యొక్క ఆరంభాన్ని తిరిగి తీసుకొస్తుంది. అదే జరిగింది. బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అదే జరిగింది. జరిగి ఏమైంది? అక్కడి నుంచి ఈ అనేకత్వం భ్రాంతిమయమై భ్రాంతిలో ఈ పరిణామ దశలు మానవుడి వరకు విస్తరించి అక్కడ నుంచి భ్రాంతి పూర్తిగా మానవుల్ని ఆక్రమించింది, ప్రపంచాన్ని ఆక్రమించేసింది. అందువల్ల ఏమైంది? శిఖరాగ్ర స్థాయికి చేరిన బాధ భ్రాంతిలోని ఈ అనేకత్వం యొక్క పరాకాష్ఠ స్థితి నాశనమయ్యేలా చేస్తుంది. అల్టిమేట్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్. ఈ భ్రాంతి ఎంత వరకైతే పెరిగిపోతుందో, ఎంత విస్తృతమైపోతుందో అంత విస్తృతం కూడా పెరుగుట కొరకే అన్నట్టు ఒక్కసారి అది ఉండకుండా పోదు, ఉంటుంది. కాకపోతే నా కన్నం తాను నాశనం అవ్వడానికి అది ప్రయత్నం చేస్తాను. ముందుకెళ్ళినా ఏకత్వం అంటే యూనిటీ మరియు సౌభ్రాతృత్వం అంటే బ్రదర్హుడ్ యొక్క అనుభూతిని అనుభవించనీయకుండా మనిషికి అడ్డు తగులుతున్న వివిధులైన వేర్పాటు ధోరణులను నశింపచేసే సమయం ఆసన్నమైనది. అతి తొందరలో జరిగే ఈ వినాశనం అంటే డిస్ట్రక్షన్ కారణంగా ప్రపంచంలో 35 వంతు నశిస్తుంది. సామరస్య పూరితము సదవగాహన భరితము అయిన జీవనం విరసిల్లేందుకు మిగిలి ఉన్న 1/4 వంతు ప్రపంచ ప్రాణికోటి ఏకీకృతం గావించబడుతుంది. ఆ విధంగా తోటి వారి పట్ల ఏకత్వ భావన నెలకొనగా ఆ ఏకత్వ భావనే అందరినీ శాశ్వతానందం వైపుకి నడిచేటట్లు చేస్తుంది. పరాకాష్ఠ స్థితి చెప్పేశారు బాబా. ఈ ఏకత్వం మరియు సౌభ్రాతృత్వం, బ్రదర్హుడ్, ఏకత్వం సౌభ్రాతృత్వం. ఏకత్వం ఉన్న చోట సౌభ్రాతృత్వం ఉంటుంది, అంటే యూనిటీ ఉన్న చోట బ్రదర్హుడ్ ఉంటుంది. అది ఈ రెంటి యొక్క అనుభూతిని అనుభవించనీయకుండా మనిషిని అడ్డు తగులుతున్న వివిధములైన వేర్పాటు ధోరణులను నశింపజేసే సమయం ఆసన్నమైంది. అతి తొందరలో జరిగే ఈ వినాశం, డిస్ట్రక్షన్, పీరియడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటే అనేకత్వానికి అంతం వచ్చేస్తుంది. అనేకత్వానికి హ్యాస్ట్ డిజాస్టర్. సామాన్యమైనటువంటి వినాశనం కాదు, మహోన్నతమైన వినాశం కలుగుతుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది? 3/4 ఆఫ్ ది వరల్డ్ విల్ బి డిస్ట్రాయిడ్ అని బాబా అన్నారు. అదే మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ వినాశం కారణంగా ప్రపంచంలో 35 వంతు నశిస్తుంది.
3/4 of the world will be destroyed అన్నాడు. 30 వంతట రూపాయికి 16 గణాలు అయితే 12 గణాల వరకు కూడా నాశనం అయిపోతుంది. ఆ మిగతా 4 గణాలు సామరస్యపూరితమై సదవగాహన భరితమై ప్రాణికోటి జీవనం విలసిల్లేందుకు తోటివారి పట్ల ఏకత్వ భావం నెలకొనగా ఆ ఏకత్వ భావన అందరికీ శాశ్వతానందకి నడిచేటట్లు చేస్తుంది అన్నారు. ఈ 3/4 of the world will be destroyed అనే మెసేజ్ లో ఏదైతే చెప్పబడిందో ఈ పేరాలో అదే మళ్ళీ బాబా ఉటంకిచ్చారు. అందుచేత మనం ఉంటామన్న గ్యారంటీ లేదు, మన ఆనందాలు ఉంటాయన్న గ్యారంటీ లేదు, మన అనుభవాలు ఉంటాయన్న గ్యారంటీ లేదు. సమస్తం నాశనం అయిపోద్ది. 3 రూపాయికి 12 అన్నారు. అందుచేత ఉండిపోతామనే భావన కాకుండా అలా ఎలాగో ఉండవు గనక ఈ ఉన్న కాలంలో ఆయనతో టైప్ అయిపోతే భగవంతుడితో ఆయన ఔదార్యం చూపిస్తే కనీసం ఆఖరి క్షణంలోనైనా నా మౌన విరమణకు ముందు గాని విరమణ జరిగిన వెంటనే గాని 3 వంతుల ప్రపంచం నశిస్తుంది. అతి త్వరలో ఇవన్నీ జరిగేందుకు నేను తొందరలోనే మౌన విరమణ చేస్తాను. ఇది బాబా మౌన విరమణ చేయలేదు. మౌన విరమణకు ముందు గాని విరమణ జరిగిన వెంటనే గాని 3/4 of the world will be destroyed అని అంటున్నారు కదా. కానీ మౌన విరమణ బాబా చేయలేదు. అది విద్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయిందంటే కానీ జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మం గారు ఆయన యొక్క వచనాల్లో కూడా ఉన్నది 3 ప్రపంచం నాశనం అయిపోతుందని. నాశనం అయిపోవలసింది తప్పదు. కాకపోతే మనం ఆ నాశనమైన లోపుని నిజం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇదేమిటి ఈ పుస్తకాలు చదవడం, పుస్తక పఠనం ఉద్దేశం అంటే నిజం తెలియాలి. నిజమేమిటి మనం లేము. ఆ నిజంలో ఉన్నట్టుగా ఉండి మన ఉనికిని శాశ్వతం చేసుకుందామని ఒక విధంగా చెప్పాలి అంటే దురదృష్టకరమైన ఆ అరిషడ్ వర్గపు ధోరణిలో పడిపోయి కాలాన్ని జీవితాన్ని వ్యర్థం చేసుకునే పరిస్థితిలో మానవులు ఉన్నారు. కాబట్టి భగవంతుడు అవతార పురుషుడిగా వచ్చి మనందరికీ కొంచెం మేలుకొలుపు చేశాడన్నాడు ఆయన. కానీ మనకి మేలుకొలుపు జరిగినట్టు ఈ పనిముట్టుకైతే అనిపించడం లేదు. మేలుకొలుపు జరిగితే ఇలా ఉండవు. అందుకని మౌన విరమణకు ముందు కానీ విరమణ జరిగిన వెంటనే కానీ 3 వంతుల ప్రపంచం నశిస్తుంది అన్నాడు. ఆయన అంత ఖచ్చితంగా డెఫినెట్ గా అన్నాడు కాబట్టి నశించిపోతుంది. అతి త్వరలో ఇవన్నీ జరిగేందుకు నేను తొందరలోనే మౌన విరమణ చేస్తాను అన్నారు. మరి ఆయన ఇప్పుడు ఫిజికల్ గా ఉన్నారంటే ఉన్నారు, వేరే అనుకోకండి ఉన్నారు. ఎక్కడ? మెహరాబాద్ లో ఉన్నాడు ఆయన ఫిజికల్ గా. కాబట్టే నాశనం అది దానికి అడ్డుకట్ట వేశాడు ఆయన. అందువల్ల మళ్ళీ 3 వంతులు నశించిపోయేటటువంటి అవస్థ వస్తుంది. ఆ అవస్థ ఆయన అనుగ్రహం మీద ఆధారపడింది. కాబట్టి మనందరం బాబాతో ఉందాం, బాబా కోసం జీవిద్దాం. బాబాయే మనకు సర్వం కావాలి, ఇంకేమీ మనకు అవసరం లేదు. నాన్న ముందుకెళ్ళి భ్రాంతిమయమైన అనేకత్వంలో పూర్తిగా మునిగి ఉన్న మానవుల జీవితాల్లో అందరూ ఒకటేనన్న ఏకత్వ భావన, ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ కలిగించాలంటే మత విశ్వాసాల గురించి గట్టిగా చెప్పడం వల్ల, సంఘాలను స్థాపించడం వల్ల, సమావేశాలను ఏర్పరచడం వల్ల జరగదు. వైవిధ్యం మధ్యలోనే ఉంటూనే హృదయాంతరాళానికి హత్తుకునేటట్లు చేయడం ద్వారా మాత్రమే
ఏకత్వ భావన యొక్క అనుభూతిని, యూనిటీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ డైవర్సిటీ కలిగించవచ్చును. ఈ కార్యాన్ని నిర్వహించడానికే నేను ఈ భూమి మీదకు వచ్చాను. ఇది కర్తవ్యం. కర్తవ్య బోధ చేసేది ఇప్పుడు ఆయన. భ్రాంతిమయమైన అనేకత్వంలో పూర్తిగా మునిగి ఉన్న మానవుల జీవితాల్లో అంటే టోటాలిటీ ఆఫ్ ది బాహుళ్యం, ప్రజాబాహుళ్యం, భ్రాంతిమయమైన ఏకత్వంలో పూర్తిగా మునిగి ఉన్న మానవుల జీవితాల్లో అందరూ ఒకటేనన్న ఏకత్వ భావన, ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వండర్స్. ఏం చేస్తున్నాం అండి బాబా ప్రేమికులు? దీనికోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? ఏకత్వ భావన కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? భజనలు చేస్తున్నామంతే. ఆయన చెప్పినది తిరిగి పల్లె వేస్తున్నాం. మరి ఏకత్వ భావన కోసం ఎటు ప్రయత్నం చేస్తున్నాం? పోని మిగతా ప్రపంచ సంగతి వదిలిపెడదాం. మనలో మనకి ఏకత్వ భావన ఉందా? ఏకత్వ భావన కానీ, ఏకత్వ అనుభవం కానీ అటువంటిది ఇప్పటికైనా ఏర్పడిందా? లేదు, ఏర్పడలేదు. అంచేత మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం? భజనలు చేస్తున్నాం. అంచేత ఏమంటున్నాడు ఆయన? ఎలా అంటున్నారా చూడండి. అలా ఏకత్వ భావన కలిగించాలంటే మత విశ్వాసాల గురించి గట్టిగా చెప్పడం వల్ల, సంఘాలు స్థాపించడం వల్ల, సమావేశాలను ఏర్పడడం వల్ల జరగదు. మత విశ్వాసాలని మళ్ళీ వెళ్ళివేసి, ఇప్పుడు ఈ సోకాల్డ్ క్రీస్టియన్స్ ఉన్నారు కదా ప్రపంచంలో, వాళ్ళ పేర్లు మీకు అందరికి తెలుసు. క్రీస్తీయులు, బ్రహ్మశ్రీలు ఉన్నారు కదా, వాళ్ళంతా ఈ మత విశ్వాసాలని మళ్ళీ దృఢపరిచి మళ్ళీ చెప్తున్నారు. అలా దృఢపరిచి చెప్పడం వల్ల కానీ, అనేక సంఘాలు స్థాపించడం, సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల జరగదు. వైవిధ్యం మధ్యలో ఉంటూనే, చూడండి, వైవిధ్యం మధ్యలో ఉంటూనే అంటే ఒక విధంగా పరస్పర అనుకూలత, సానుకూలత, అది ఆ ఏకత్వ భావన లేకపోయినప్పటికీ కూడా హృదయాంతరాలలోనికి హత్తుకునేటట్లు చేయడం ద్వారా మాత్రమే. ఒక్కసారి వినండి జాగ్రత్తగా. హృదయాంతరాలలోనికి అన్నారు. హృదయాంతరాలలోనికి హత్తుకునేటట్లు చేయడం ద్వారా మాత్రమే. ఏంటండి హత్తుకునేటట్లు చేశామని చెప్పండి. ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. మనం ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు ఈ పనిముట్టు పుట్టి 56 ఏళ్ళు అయిపోయింది. ఏం చేసింది ఏకత్వ భావన కోసం? హృదయాంతరాలలో హత్తుకునేటట్లు చెయ్యాలంటుంది. ఎలా చేస్తాను? ఆ ఉద్దేశం ఏం చేయాలి? నేను కూర్చొని చిన్నపిల్ల అనంతరం అమ్మ తన బుద్ధి చదువుకుందో తినియమ్మ అని, నాయన బుద్ధి నాన్న మతాన్ని విడిచిపెట్టి నాన్న, దానివల్ల ఏకత్వం కలగదు నీకు అంత నాయన తల్లు బుద్ధి పెట్టి గడ్డలు పుట్టుకొని బతిమాలి అది కావాల్సినవన్నీ ఇచ్చి చేస్తావా? ఎలా చేయగలం? ముందు మనం ఏకత్వ భావనలోకి రావాలి. మనం ఏకత్వ భావనలోకి రావాలి. మొదట ఫస్ట్ స్టెప్. అసలు మనలో మనకే సరైనటువంటి అవగాహనలు లేవు. ఒకటి వెనకాల ఒకడు లేనిపోయి మాట్లాడుతుండడం, ఒకరి గురించి ఒకడు చెడ్డగా చెబుతూ ఉండడం, ఎవడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తూ ఉండడం, కల్మషమైనటువంటి మనసుతో సంచరిస్తూ ఉండడం, దురదృష్టకరమైన మాటలనేమో వెదజల్లుతూ ఉండడం, ఆ మూర్తిని ముందే మనం అన్ని రకాల కైతక్కలు పతంగాలు చేస్తూ ఉండడం, ఇవి ఉంటే మనకి ఎప్పుడు ఏకత్వ భావన వస్తుందండి? ఎవరికి వాళ్ళకి బాధ్యతది. ఈ ఫోర్స్ ఆఫ్ ది వరల్డ్ విల్ బి డిస్ట్రాయిడ్. 300 ప్రపంచం నాశనం అవకముందే మనలో ఒక్కడికి ఏకత్వ భావన కానీ
ఏ అంటే యూనిటీ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ డైవర్సిటీ, అంటే అనే ఏకత్వ భిన్నత్వంలో ఏకత్వ భావాన్ని కలిగించగలిగితే, స్థాపించబడితే ఈ కార్యాన్ని నిర్వహించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానన్నాడు ఆయన. అంతేగాని మనకి ఈ మనతో ప్రసంగాలు చేయడానికి కానీ, మనకి లిటరేచర్ ఇవ్వడానికి కానీ, ఈ లిటరేచర్ ద్వారా మనల్ని ముందుకు తీసుకెళ్ళాలని కానీ బాబా ప్రయత్నం చేయలేదు. ఆయన వచ్చింది ఏంటంటే మనలో ఏకత్వ భావన కలిగించడానికి. మనలో ఏకత్వ భావన పుట్టం పెట్టినా మనలో ఏకత్వ భావన రాదు. భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని కలిసి మెహరాబాద్ అందరూ వెళ్తారు, కానీ ఆ భుజాల మీద చేతులు భుజాల మీద ఉంటే అన్ని రకాల భేదభావాలు లోపల ఉంటాయి. ఎందుకు తయారే వై వాట్ ఇస్ ది కాజ్? మీరు నమ్మండి, ఒక్క విషయం చెప్తాను. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పని ముట్టుకనవసరం. సెంట్రల్కి వెళ్ళడం వల్లనే మనలో ఏకత్వ భావన పోతుంది. ఎంచేత అది పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ సెంట్రల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో భిన్న భిన్న అభిప్రాయాలు, వ్యత్యాస భావాలు. నేను గొప్పవాడిని, వాడు గొప్పవాడు కాడున్న భావం. నేను ఇంత విరాళం ఇచ్చాను, అంచేత ఆ విరాళం ఇచ్చిన మాట అందరూ వినడం, వాడు చెప్పితే వినమని అనడం, ఇవన్నీ ఏమిటైతే అందువల్ల ముందు ఏకత్వ భావన కోసం మనందరం ఒకటి కావాలి. మూడొంతుల ప్రపంచం నాశనం అవ్వక ముందే మనందరం ఒకటి కావాలి. ఎలా కావాలి, ఏంటి కావాలి అంటే ఒకరిని ఉదయించి ఎక్కలేదు. ఎవరికి వాళ్ళలో ఉన్నటువంటి తారతమ్యాలు తొలగించుకోవాలి, భేదభావాలు నశింపజేసుకోవాలి, కుళ్ళు కపట భావాలు ఉంటే అవి తొలగించుకోవాలి. భజన చేసి అన్ని చోట్లకి వెళ్ళిపోతే అవి ఎలా పోతాయి? వాడికి గజ్జి ఉందండి, శరీరం అంతా బ్రహ్మాండమైన బట్టలు బయటకు వేసేదండి, పోతుంది పోదు. అందుచేత మానసిక పరివర్తనతో, బాబా మీద ఉన్న విపరీతమైనటువంటి తపనతో, ప్రేమ భావంతో మనం అందరం ఒకటే అన్నటువంటి భావంతో మనం ఎప్పుడు మారుతుందో ఈ బాబా ప్రపంచం, అప్పుడు మాత్రమే ఏకత్వ భావన చోటు చేసుకుంటుంది. అంటూ ఏమన్నాడు ఆయన, ఈ కార్యాన్ని నిర్వహించడానికే నేను భూమి మీదకి వచ్చాను అన్నాడు. అది ఇప్పటికి జరగలే పాపం. ఎంత దురదృష్టవంతుడో బాబా చూడండి. ఒక్కరు సంతోషపట్లే బాబాని. ఆయన ఎక్కడ సంతోషపడ్డాడంటే ఒకసారి ఆలోచించండి. ఎవడైనా చక్కగా తనంతా మర్చిపోయి హాయిగా పాడినవాడు ఎవడైనా పాడితే అక్కడ సంతోషించారు. అది ఏకత్వ భావన కాదు. తాను చెప్పినట్టుగా నడుచుకొని విధేయతతో తిరిగితే అక్కడ సంతోషించారు, కాదు అది ఏకత్వ భావన కాదు. తల్లి చెప్పింది వినకుండా, తల్లిని గౌరవించకుండా, తల్లి మాటకు విలువ లేకుండా నువ్వు నడుస్తూ ఉన్నంత కాలం కూడా నీకు ఏకత్వ భావన రాదు రాదు రాదు. నానా ముందుకెళ్ళు. భ్రాంతిలో మునిగి ఉన్న మీ జీవితాలు పైన ఉన్న వైవిధ్యాన్ని, సూపర్ఫిషియల్ డైవర్సిటీ తప్పనిసరిగా అనుభవిస్తూ వాటిని భరించవలసి ఉన్నప్పటికీ ప్రపంచంలోని వివిధ జాతులు, మత సాంప్రదాయాలు, కులాలు, తెగల మధ్య ప్రేమ ద్వారా ఏకత్వ భావన, వన్నెస్ త్రూ లవ్ నెలకొనేలా మీ హృదయాల్లో ప్రేమ బీజాలు నాటేందుకు నేను ఈ భూమి మీదకు వచ్చాను. నాకేగా నాకెందుకు అనుకుంటాం? ప్రేమ బీజాలు ఎవరి హృదయంలో కూడా నాటబడలేదు. ప్రేమ బీజం నాటి ఇలా ఉంటావా? ముందుకెళ్ళానా? ఈ కార్యాన్ని నిర్వర్తించేందుకు వీలుగా నా మౌన విరమణ గురించి సన్నాహాలు చేస్తున్నాను. నా మౌనాన్ని వేడడం అంటే ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో మీ చెవులను ఊదరగొట్టడం కాదు. నేను ఒకే ఒక్క పదాన్ని ఉచ్చరిస్తాను. ఈ మాటే మానవుల హృదయాలన్నింటిలో చొచ్చుకొని పోతుంది.
నా మౌన విరమణ జరిగినప్పుడు నేను ఒకనాడు సాధువు కాగలను అని పాపి గ్రహిస్తాడు, మరియు భగవంతుడు నాలో ఉన్నట్లుగానే పాపుల్లో సైతం ఉన్నాడు అని సాధువు కూడా గ్రహిస్తాడు. ముందుకెళ్ళిపో. నేను ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు రానున్న 700 సంవత్సరాల్లో జరగబోయే దానికి పునాదిరాయి వేస్తాను. నేను మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పటికి చైతన్య పరిణామం ఎంతటి ఉచ్చస్థితికి చేరుతుందంటే, భౌతికత వైపు మొగ్గు చూపే గుణాలు, మెటీరియలిస్టిక్ టెండెన్సీస్, ఆధ్యాత్మికై తపించే గుణాలుగా స్పిరిచువల్ లాంగింగ్ మార్పు చెందుతాయి. ఆధ్యాత్మికంగా విలసిల్లే సోదర భావం వల్ల ఏకత్వ భావన సర్వత్రా నెలకొంటుంది. దీని అర్థం ఐశ్వర్యం, పేదరికం, అక్షరాస్యత, నిరక్షరాస్యత, అసూయ, ద్వేషం ఈనాడు పూర్తి స్థాయిలో ప్రబలంగా ఉన్నాయి. నేను తిరిగి వచ్చే నాటికి సర్వమానవ ఏకత్వ భావనలో ఇవన్నీ కరిగిపోతాయి. సంపద, సంతోషం, ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ తారా స్థాయిలో వెళ్ళి విరుస్తాయి. నేను చెప్పేదాని అర్థం భ్రాంతిలోని ఈ ఏకత్వం శాశ్వతంగా అలాగే ఉండిపోతుందని కాదు. ఎందుకంటే ఇది అది అంతా భ్రాంతియే. భ్రాంతిలోని అనేకత్వం మరియు ఏకత్వం యొక్క చైతన్యం ఈ పరిణామ ప్రక్రియలో ఒక భాగమై ఉన్నాయి. చరిత్ర పునరావృతం అవ్వక తప్పదు. అప్పుడు భ్రాంతిలోని ఈ ఏకత్వ అనేకత్వాల ఆరంభం, అభ్యుదయం, శిఖరాగ్రానికి చేరే ఉచ్చస్థితి మరొకసారి పునరావృతమవుతాయి. ఈ శరీర త్యాగం తరువాత నా తదుపరి అవతరణ 700 ఏళ్లకు జరుగుతుంది. ఆ అవతరణ ఒక మహాయుగం యొక్క, అంటే యుగాలకు యుగం, మహాయుగం అంతానికి మరియు ఆరంభానికి సూచికం అవుతుంది. భ్రాంతిలోని యుగములన్నీ 700 నుంచి 1400 సంవత్సరములకు అంతమై తిరిగి ఆరంభమవుతాయి. ఒక మహాయుగంలోని అటువంటి యుగాలు ఇప్పటికీ కోటాను కోట్ల సంఖ్యలో గడిచిపోయాయి, అలాగే రానున్నాయి కూడా. ఈ విధంగా ఈ భ్రాంతి అంతమనేది లేదు. అది ఎన్నటికీ భ్రాంతిగానే ఉంటుంది. యుగ యుగాలుగా భ్రాంతిమయమైన ఈ నా సృష్టి అనే ప్రక్రియను కొనసాగించేందుకు నేను మానవుల మధ్యకు వస్తుంటాను. తద్వారా ఈ సృష్టి ఒక భ్రాంతి అనే జాగృతిని మానవులలో కలుగజేస్తాను. భ్రాంతి యొక్క మౌలిక నిర్మాణం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ భ్రాంతి అనే చట్రంలోని నమూనాలు లెక్కలేనివిగా ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ భ్రాంతి, ఇల్యూజన్ అనేది నిజానికి ఉనికి లేదా అస్తిత్వం లేని పరిపూర్ణమైన శూన్యమే, అబ్సల్యూట్ నథింగ్. కనుక ఈ భ్రాంతిని నాశనమునర్చడానికి నేను అవతరించడం లేదు. ఈ భ్రాంతి యొక్క శూన్యతను మీకు తెలియజేసేందుకు మాత్రమే నేను వస్తాను. మీ ద్వారా నేను ఈ భ్రాంతిని దానం సదే కొనసాగేటట్లు చేస్తాను. మీరు నా ద్వారా మీకు మీరుగా ఈ భ్రాంతిని విసర్జిస్తారు. భ్రాంతి యొక్క మిథ్యత్వాన్ని, ఫాల్స్నెస్, అసత్యతను మీ చేత గ్రహింపజేసినప్పుడే మీరు దానిని విసర్జిస్తారు. ఈ భ్రాంతి అనేది నా అంతరాత్మ యొక్క ఛాయ తప్ప మరేమీ కాదు. ఎక్కడైనా నీకు చెప్పమంటే చెప్తాను, కొంచెం గాఢంగా ఉంది ఇదంతా. యుగావతారునిగా నా ప్రకటీకరణ చాలా స్వల్ప వ్యవధి పాటే ఉంటుంది. ఈ కొద్ది వ్యవధిలోనే నా అవమానం, మౌన విరమణ, దివ్య వైభవం, హింసాయుతమైన నా భౌతిక మరణం ఒకదాని వెనుక ఒకటి అతి శీఘ్రంగా జరిగిపోతాయి. నిరంతరం బ్రహ్మానందం నా వెంట ఉన్నప్పటికీ సృష్టిలోని సమస్త జీవకోటి కొరకు నేను శాశ్వతంగా బాధపడుతూనే ఉంటాను. ఈ విధంగా నేను అందరి కోసం నిరంతరంగా నిరాఘాటంగా శిలువ వేదను అనుభవిస్తూనే ఉంటాను. ఇందులో
19, 20 అంటే యుగ యుగాలుగా భ్రాంతిమైన ఈ నా సృష్టి అనేటువంటి పేర, ఈ భ్రాంతి ఇల్యూజన్ అనేది నిజానికి ఉనికి లేదా అస్తిత్వం లేని పరిపూర్ణమైన శూన్యమే, అదొక పేర. ఈ రెండు ఒకసారి చెప్పండి. యుగ యుగాలుగా దగ్గర నుంచా? యుగ యుగాలుగా అదేనా? అదే. సరే. భ్రాంతి యొక్క మౌలిక నిర్మాణం ఎప్పుడు ఒకేలా ఉంటుంది అన్నారు ఆయన. ఎప్పుడు అంటే ఇప్పుడు, ఇంతకు ముందు, ఆ తరువాత కూడా ఒకేలా ఉంటుంది. అంటే ఆయన 700 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు, అది మూసి మళ్ళీ 1400 సంవత్సరాల దాకా మళ్ళీ వచ్చినప్పుడు, ఈ భ్రాంతి యొక్క ఆ నిర్మాణం అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఆ ఒకేలా ఉన్నప్పుడు మానవుడు ఒక అవతార యుగంలో లేదా ఒక అవతార కాలంలో, సపోజ్ ఇప్పుడు అవతార కాలం నడుస్తూ ఉన్నది, ఈ నడుస్తున్న అవతార కాలంలో ఒక్క వ్యక్తి మళ్ళీ ఆ మహావిష్ణువు మెహర్ బాబాగా వచ్చి గాడ్స్పిక్స్ అనే గ్రంథాన్ని పట్టుకొచ్చి సృష్టి చైతన్య పరిణామం దాని యొక్క దశలు చెప్పారు. కాబట్టి మనం ఒక విధంగా లేము, మనం హిందూ ఆత్మలుగా ఉన్నాము, మనం మనుషులం కాము, మనుషులు అని మనం పేర్లు పెట్టుకొని మనకు మనం ఇలా ఉంటున్నాము అని గాడ్స్పిక్స్ ద్వారా మనకి బాబా తెలియజేశారు. కాబట్టి ఏమిటి, 300 ప్రపంచం నాశనం అవ్వకముందే మనలో మెలకువ రావాలి, మేలుకొలుపు కలగాలి. కాబట్టి మనందరం కూడా మన యొక్క ఈ తత్వాలను మార్చుకుందాము అని ఎవరైనా నిశ్చయించుకున్న వాళ్ళం ఉన్నామా? ఒకవేళ ఈ 10 ముట్లాంటి ప్రేమితో కుదరదమ్మా, మిమ్మల్ని అందరూ నేను ఎంకరేజ్ చేశాను అనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఈయనకి పని లేదు, ఇలాంటి చెప్తుంటాడు, ఇలాంటి చేయమంటుంటాడు అనుకుంటాను తప్ప, ఇందులో చెప్పబడ్డ విషయాల్ని క్రానిక్ గా గాఢంగా తీసుకుని హృదయంలో అవి కొంచెం నాటుకున్నట్టు చేసుకోగలమా? దానికి అలా నాటుకునేటట్టు మనకు కావడానికి మన హృదయాలు నిరంతరం బాబాతో ఉండాలి, మన మనస్సులు బాబాతో ఉండాలి. అలాగ ఉన్నప్పుడే ఈ సృష్టి ఒక భ్రాంతి అనే జాగృతిని మానవుల్లో కలుగజేస్తానన్న మాట ఆయన చేస్తాడు. అందుచేతే భ్రాంతి యొక్క మౌలిక నిర్మాణం ఇప్పుడు ఒకలాగే ఉంటుందన్నారు ఆయన. మానవుల మధ్యకి ఆయన వస్తున్నాడు. దేనికి? సృష్టి ఒక భ్రాంతి అనే జాగృతి మేలుకొలుపు. ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు ఎరేకన్. అంటే ఇందులోంచి ఆయన మనకు జాగృతి కలిగిస్తాడు. ఈ భ్రాంతి నుంచే జాగృతి కలిగించాలి. భ్రాంతిలో కూరుకుపోతున్నాం. మరొక విషయం మీకు చెప్తానండి, అంటే కొంచెం ఇది నిజమే, కానీ మనకి మనసు ఇష్టపడదు ఒప్పుకోవడానికి. శివభక్తులు శివాలయాలకు వెళ్తారు, శివుడికి సంబంధించిన ఎన్ని అయితే ఉన్నాయో చదవడానికి, వెళ్ళి వేయడానికి అవన్నీ చదువుతారు లేదా చదివిస్తారు. శివారాధన చేసుకుంటూనే జీవిస్తున్నారు. వాళ్ళని శైవులు అంటారు. అలాగే విష్ణువుని ఆరాధించేవాళ్ళు వాళ్ళందరూ కూడా విష్ణువుకి సంబంధించిన అన్ని ఆరాధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వైష్ణవ భక్తులు అనిపించుకుంటున్నారు. మహమ్మదీయులు వాళ్ళంతా కూడా అల్లాని ఆరాధిస్తూ ఆ భక్తిలో వాళ్ళు మహమ్మదీయులుగా చలామణి అవుతున్నారు. ఇలా ఏ మతంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు వాళ్ళ మతంలో వాళ్ళు అలాగే ఆ దేవుణ్ణి నమ్ముకొని మక్కా వెళుతూ వస్తూ ఉంటారు. కానీ హిందువులు వాళ్ళందరికీ ఒక్కొక్క దేవుడైతే మన ఒక్కొక్క హిందువుడికి 100 దేవుళ్ళు ఉన్నారు. ఏకం అద్వితీయం బ్రహ్మ అన్న మాట కొన్ని వేల మంది ఉచ్చరిస్తూ చెబుతూ ఉన్నా కూడా ఏకం అద్వితీయం బ్రహ్మ, మరొకటి లేదు, ఒకటే ఉన్నది అన్న విషయంలో హిందువులు మాత్రం లేదు.
బాబా ప్రేమికులు చాలా ప్రేమికులు నేను బాబా ఫోటోతో పాటు ఫోటో చూసి చెప్తే ఎందుకంటే ఈ ఫోటోలు పెట్టారు అని అడిగిన రోజులు ఉన్నాయి పాతకాలంలో. మరి అన్ని నువ్వు పెట్టుకుంటే నువ్వు ఏం నమ్మినట్టు? నీకు ఎలా భ్రాంతి వచ్చింది? అదొక భ్రాంతి. ఒక ఆయన అయితే బయటకు వెళ్ళేసాడు కూడా, అయ్యా నేను పూర్వం శివాలయానికి వెళ్ళేవాడిని, మీరు బాబా అని చెప్తే మీ మాట నమ్మి బాబా ఫోటో పెట్టుకున్నాను, కానీ ఆయన మీద నాకు విశ్వాసం కోరడం లేదు, ఏం చేయమంటారు అన్నాడు. ఆ శివుడి ఫోటోలు తీసి ఎక్కర్లేదు, ఆ ఫోటోల మధ్యన బాబా ఫోటో పెట్టా చూసావా, ఆ ఫోటోలు నువ్వు నిరంతరం చూస్తూ ఉండు, ఆయన నామస్మరణ చేస్తూ ఉండు, దానివల్ల నీకు మేలు కలుగుతుంది. అది చెయ్యకుండా నువ్వు ప్రశ్నలు వేస్తే నేను చెప్పాలని చెప్పాను. బాబాలో చాలా మంది ఆలయాలకు వెళ్తున్నారు, బాబాలో చాలా మంది కర్మకాండలు చేస్తున్నారు. మరి ఇలా మనం ఆపరేటెడ్ మైండ్స్ తో ఉంటే మనకి ఎలాగ భ్రాంతి విడిచిపెడతారు చెప్పండి? ఒకటి. రెండవది ఈ భ్రాంతి లేక ఇల్యూజన్ అనేది నిజానికి ఉనికి లేదా అస్తిత్వం లేని పరిపూర్ణ శూన్యమే అంటున్నారు. అది లేదు, కానీ అబ్సల్యూట్ వ్యాక్యూమ్, పూర్తిగా అది శూన్యమే, అబ్సల్యూట్ నథింగ్ అనమాట. ఈ భ్రాంతిని నాశనం చేయడానికి నేను అవతరించడం లేదు, మీ ద్వారా నేను ఈ భ్రాంతిని దానంతట అదే కొనసాగేటట్లు చేస్తాను. అందుకే ఈ భ్రాంతి గట్టిగా భ్రాంతి యొక్క చేతిలో గట్టిగా పట్టుబడిపోయిన వాళ్ళందరూ కూడా అన్ని చేస్తున్నారు. మీరు నా ద్వారా మీకు మీరుగా ఈ భ్రాంతిని విసర్జిస్తారు. ఎవరైతే బాబాని మాత్రమే ఆశ్రయించి ఆయన ప్రేమ కోసం ప్రతిపిస్తూ నిరంతరం ఆయన స్మరణలో ఉంటూ, మెయినది స్మరణ మానేసి ఎన్ని చేసినా స్మరణ శక్తి నీలో రాదు. కేవలం రామబాణాన్ని హనుమంతుడు తన యొక్క రామనామం అనే ఆయుధంతో ఎదుర్కొన్నాడు తప్ప ఆయన గదతో కాదు. అప్పుడు చెప్పబడింది సత్యం, మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయబడింది ఆ రాముడి చేతే, శ్రీరాముడి చేతే, మేర్ బాబా రూపంలో. అంచేత భ్రాంతి యొక్క శూన్యత తెలియజేసేది మనకి, కానీ మీ ద్వారా నేను ఈ భ్రాంతిని దానంతట అదే కొనసాగేటట్లు చేస్తాను అని అంటూ మీరు నా ద్వారా మీకు మీరుగా ఈ భ్రాంతిని విసర్జిస్తారు అన్నాడు. ఎలాగే? ఒక కంప్యూటర్ విద్య నేర్చుకోవాలండి. కంప్యూటర్లో మంచి నాలెడ్జ్ ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడండి. నాకు కంప్యూటర్ విద్య నేర్చుకోవాలని ఉందండి. ఆయన ఏమన్నాడు, ఆయన్ని కలిస్తే మీరు రెగ్యులర్గా నేను టైమింగ్స్ ఫిక్స్ చేస్తాను, ఆ టైమింగ్స్కి వచ్చి నేర్చుకుంటే, అది నేర్చుకోవాలనే పరిపూర్ణ దృష్టితో నేర్చుకుంటే మీకు ఒక 6 మాసాల్లో కొంచెం నేర్పగలుగుతాను అని అన్నాడు అనుకోండి. నేనేమో నెలకు 3 సార్లు వెళ్తే నాకేంటి వస్తుంది? నిరంతరం నా నామస్మరణ చేయమని బాబా చెప్తే నచ్చినప్పుడు చేస్తూ నచ్చినప్పుడు మన పనుల్లో ఉంటూ, అసలు నామస్మరణం అంటే మనకేదైపోయిందంటే పాటకంతా చీప్ అయిపోయింది. పాటకి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ నామస్మరణకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇచ్చి చూడండి ఎవరైనా. కనీసం రోజుకొక గంట 2 గంటలు కేవలం నామస్మరణలో ఉండండి, ప్రయత్నించి చూడండి ఏం జరుగుతుందో. మీకింతవరకు సంపాదించిన నాలెడ్జ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఉన్నది.
జయబాబా జయబాబా